అక్కను మ్యూట్లో అక్క. ఓకే, సారీ. సో నిన్న డిస్కస్ చేసిన దాంట్లో నేను చెప్పేది ఈ వర్సెస్ టీ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఫర్ దిస్ గ్రాఫ్ if you just spot a time t, what does the area to the left of this graph represent? The fraction of molecules whose age is less than t, and all that is which is to the right side signifies the fraction of molecules whose age is greater than time t. This is what we have learned till yesterday. And step input experiment ఎలా ఇస్తామో చూసుకున్నాం. ఏం చేసాం స్టెప్ ఇన్పుట్లో? ఇందాక ఏం చేసాం, ఫస్ట్ వైట్ ఫ్లూయిడ్తో స్టడీ స్టేట్ అచీవ్ అయింది. ఆ తర్వాత వి జస్ట్ గేవ్ ఓన్లీ వన్ బ్యాచ్ ఆఫ్ రెడ్ మాలిక్యూల్స్. కానీ ఇక్కడ అలా కాదు. నౌ వీ విల్ టోటల్లీ స్టాప్ వైట్ ఫ్లూయిడ్ ఎట్ టైమ్ t ఈక్వల్ టు 0 అండ్ స్టార్ట్ సెండింగ్ ప్యూర్ రెడ్ ఫ్లూయిడ్. ఓకే, సో ఐడియల్ కేసులో అయితే ఏమవ్వాలి, యాక్చువల్గా ఒక పిఎఫ్ఆర్లో ఇనీషియల్గా అంతా వైట్ ఫ్లూయిడ్ ఉండి ఆ తర్వాత నేను రెడ్ ఫ్లూయిడ్ ఇచ్చాను అనుకోండి. సో ఫస్ట్ వైట్ ఫ్లూయిడ్ మొత్తం బయటికి వెళ్ళి ఆ తర్వాత రెడ్ ఫ్లూయిడ్ బయటికి రావడం స్టార్ట్ అవ్వాలి. కానీ బికాస్ దిస్ ఇస్ ఎ నాన్ ఐడియల్ రియాక్టర్, దేర్ విల్ బి మిక్సింగ్ బేసికల్గా. సో కొంచెం వైట్ ఫ్లూయిడ్ వెనక్కి వెళ్ళిపోయి ఉండొచ్చు అండ్ రెడ్ ఫ్లూయిడ్ ముందుకు వచ్చేస్తూ ఉండొచ్చు. ఈ బ్యాక్ మిక్సింగ్ వల్ల ఏమవుతుందంటే మనకి ఐడియల్ మనము వైట్ ఫ్లూయిడ్ బిహేవియర్ని బట్టి వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద flow pattern that is going inside, how much back mixing is being done. సో ఇక్కడ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే కాన్సన్ట్రేషన్ వర్సెస్ టైం. జస్ట్ సే మై కాన్సన్ట్రేషన్ ఈస్ 2 moles per liter ఆఫ్ రెడ్ ఫ్లూయిడ్ ఉందనుకోండి. నేను పంపిస్తున్న రెడ్ ఫ్లూయిడ్ కాన్సన్ట్రేషన్ 2 moles per liter. ఓకేనా? సో ఇందాకంతా వైట్ ఎట్ టైమ్ t ఈక్వల్ టు 0 ఐ హ్యావ్ స్టార్టెడ్ సెండింగ్ రెడ్ ఫ్లూయిడ్. ఓకేనా? ఫస్ట్ నేను Cmax పెట్టేస్తాను. వాట్ ఈస్ ద Cmax అంటే ఫర్ ద రెడ్ ఫ్లూయిడ్ on the y-axis we are writing concentration of red, on x-axis we are writing time. Okay, Cmax is 2 moles per liter. Now if we study the graph, the time, the C red, and whatever concentration of red fluid I'm sending is, it is of 2 moles per liter. Ante for every 1 liter of the red fluid there are 2 moles of some molecules అనుకోండి. ఇప్పుడు మనది ఇనీషియల్గా వైట్ ఫ్లూయిడ్ ఉంది కదా, వీ హ్యావ్ స్టార్టెడ్ రెడ్ ఫ్లూయిడ్ ఎట్ t ఈక్వల్ టు 0. సో ఎట్ టైమ్ t ఈక్వల్ టు, వీఆర్ సిట్టింగ్ ఎట్ ద ఎగ్జిట్ ఆఫ్ దిస్ రియాక్టర్ అండ్ నోటింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెడ్. ఇనీషియల్గానే మనకి రెడ్ వచ్చేస్తుంది. ఎట్ టైమ్ t ఈక్వల్ టు 0 విల్ వీ హ్యావ్ ఎనీ రెడ్ అవుట్ సైడ్ ఎట్ ద ఎగ్జిట్ ఆఫ్ ద రియాక్టర్? ఎస్ ఆర్ నో? నో. సో ఇనీషియల్గా 0. అండ్ స్లోగా, ఐ మీన్ బికాస్ ఆఫ్ దిస్ మిక్సింగ్ ఆఫ్ థింగ్స్, కొంచెం రెడ్ ఫ్లూయిడ్ ముందుకు వచ్చేయచ్చు, కొంచెం వైట్ ఫ్లూయిడ్ బ్యాక్ మిక్స్ అయ్యొచ్చు. దానివల్ల ఏమవుతుంది, ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెడ్ ఫ్లూయిడ్ ఇనీషియల్లీ విల్ బి లో. అంటే if this is a reactor of volume say 1 liter, maybe some 0.01 mole of red fluid might have come out at t equal to some 0.1. సో ఇలా ఉంటుంది గ్రాఫ్. నెక్స్ట్ ఇంకొంచెం రెడ్ ముందుకు వచ్చి ఉండొచ్చు అంతలోపు. సో సారీ. సో స్లోగా రెడ్ ఫ్లూయిడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ వైట్ ఫ్లూయిడ్ బ్యాక్ మిక్స్ అవ్వడం వల్ల బేసికల్గా మీరు సిచ్యువేషన్ అజ్యూమ్ చేసుకోగలుగుతున్నారా? వైట్ ఫ్లూయిడ్ బ్యాక్ మిక్స్ అవ్వడం వల్ల రెడ్ ఫ్లూయిడ్ కాన్సన్ట్రేషన్ ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు, అంటే అంటిల్ వాట్ టైం, వైట్ ఫ్లూయిడ్ మొత్తం బయటికి ఎగ్జిట్ అయ్యేంత వరకు వాట్ ఎవర్ రెడ్ ఫ్లూయిడ్ యూఆర్ గెటింగ్ విల్ నాట్ బి అ ప్యూర్ వన్.
ఇట్ విల్ బి అ మిక్స్డ్ వన్. దానివల్ల మనం పంపిస్తున్న రెడ్ ఫ్లూయిడ్ కాన్సన్ట్రేషన్ ఎంతనో ఆ కాన్సన్ట్రేషన్ బయటకు రాదు. బికాస్ వైట్ ఫ్లూయిడ్ ఈస్ గెటింగ్ మిక్స్డ్, ద రెడ్ ఫ్లూయిడ్ గెట్స్ డైల్యూటెడ్ అనమాట. అందుకని ఇనిషియలీ దెర్ విల్ బి లో కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ రెడ్ ఫ్లూయిడ్. సో ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు రెడ్ ఫ్లూయిడ్ కాన్సన్ట్రేషన్ ఇలా ఇలా ఒక స్లో నుంచి కొంచెం ఇంక్రీజ్ అయ్యి ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర సి మ్యాక్స్ దగ్గరకు వచ్చేస్తుంది. నా ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ అర్థమైందా? ఇంకొంచెం డీటెయిల్ చేయనా? ఉన్నారా? నేను ఎట్లా ఉన్నాను? అర్థమైందా ఇక్కడ ఈ గ్రాఫ్ ఎందుకు ఇలా వస్తుందో? మొత్తానికి ఒక మొత్తం వైట్ ఫ్లూయిడ్ అయిపోయిన తర్వాత యూ విల్ గెట్ యువర్ సీ రెడ్. నువ్వు ఏ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెడ్ ఫ్లూయిడ్ అయితే పంపిస్తున్నావో ఇంకా ఆ కాన్సన్ట్రేషనే కాన్స్టెంట్ గా అదే వస్తుంది. ఇంకా వైట్ ఫ్లూయిడ్ మొత్తం అయిపోయింది కాబట్టి. బట్ ఇనీషియల్ గా వైట్ ఫ్లూయిడ్ ఉంది కాబట్టి ఆ వైట్ ఫ్లూయిడ్ రెడ్ తో మిక్స్ అయ్యి ఆ రెడ్ ని డైల్యూట్ చేస్తుంది అనమాట. నువ్వు 2 moles per liter పంపిస్తే బికాస్ వైట్ ఫ్లూయిడ్ గాట్ మిక్స్డ్, ఒక్క లీటర్ లో 2 moles రెడ్ ఉండదు అనమాట. మేబీ 1 mole ఆఫ్ వైట్ అండ్ 1 mole ఆఫ్ రెడ్. అండ్ as time passes the concentration of red increases and white decreases because white is getting exited. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ దిస్ టైం తీసుకున్నాం అనుకో, లైక్ ఇప్పుడు ఈ టైం దగ్గర రెడ్ ఫ్లూయిడ్ కాన్సన్ట్రేషన్ సమ్ 0.5 అనుకో, అంటే మిగిలిన 1.5 ఎవరు? ఈ గ్రాఫ్ ఎవరిది? కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెడ్ వర్సెస్ టైం కదా. ఎట్ సమ్ పాయింట్ టీ నేను ఇలా గ్రాఫ్ కి లైన్ గీస్తే ఈ 0.5 ఏం ఇండికేట్ చేస్తుంది? ఇట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి రెడ్ కదా, అవునా కదా? ఇప్పుడు ఈ టైం దగ్గర 0.5 సి రెడ్ ఉంది, కానీ నేను పంపిస్తున్న టోటల్ సి రెడ్ టోటల్ కాన్సన్ట్రేషన్ ఎంత? సమ్ 2 moles per liter కదా. అంటే ఒక్క లీటర్ లో 2 moles ఆఫ్ రెడ్ కాన్సన్ట్రేషన్ ఉండాలి. బట్ ఇట్ ఈస్ ఓన్లీ 0.5. అంటే వాట్ డస్ దస్ మీన్? ఈ మిగిలిన 1.5 ఎవరు ఉన్నట్టు లెక్క? వైట్. సో నువ్వు ముందు వైట్ ఫ్లూయిడ్ పంపించావు, ఈ రెడ్ ఫ్లూయిడ్స్ కొన్ని అవి రావాల్సిన టైం కాకుండా ముందుకు వచ్చేసాయి. సో ఇంత వాల్యూమ్, ఒక 1 liter వాల్యూమ్ లో దెర్ ఇస్ ఓన్లీ సమ్ ఫ్రాక్షనల్ 0.5 ఫ్రాక్షన్ ఆఫ్ రెడ్ ఫ్లూయిడ్ అనమాట. మిగిలినంతా వైట్ ఉంది. సో యాజ్ టైమ్ పాసెస్ ఓన్లీ రెడ్ పంపిస్తున్నాం, వైట్ ఇంకా ఆపేసాం కాబట్టి ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ వైట్ డిక్రీజెస్ అండ్ గ్రాడ్యువల్లీ ద రెడ్ విల్ ఇంక్రీజ్. అండ్ ఆఫ్టర్ ఆల్ ద వైట్ ఫ్లూయిడ్ గెట్స్ ఎగ్జిటెడ్ ఫ్రమ్ ద రియాక్టర్, యూ విల్ గెట్ అ ప్లే స్ట్రైట్ లైన్ అనమాట. ఇంకా సి రెడ్ వస్తుంది, టోటల్ గా నువ్వు పంపిస్తున్న రెడ్ ఫ్లూయిడ్ వస్తుంది. సో దట్ ఈస్ వై దిస్ గ్రాఫ్ విల్ బి లైక్ దిస్. ఈ గ్రాఫ్ అర్థమైతే విల్ గో ఫర్ ద ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్. అర్థమైందా అందరికి? దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ సి రెడ్ వర్సెస్ టైం. సో ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఏరియా అండర్ దిస్ గ్రాఫ్ ఇలా తీసుకున్నారు అనుకోండి, దిస్ విల్ గివ్ యూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెడ్ ఇంటూ టైం. వాట్ అబౌట్ దిస్ వన్? ఈ ఏరియా ఏమిస్తుంది? నేను ఈ ఏరియా కన్సిడర్ చేశాను అనుకోండి, వాట్ విల్ దిస్ ఏరియా గివ్ మీ? సి వైట్ ఇంటూ టీ. ఎస్, సి వైట్ ఇస్తుంది. ఇది ఎందుకు సి వైట్, ఈ ఏరియా ఎందుకు సి వైట్ అందరికి అర్థమైందా? నేను ఎప్పటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటుంది అదే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైం దగ్గర ఒక సి రెడ్ నాకు 0.5 అని వచ్చింది అనుకోండి, నా సి మ్యాక్స్ యాక్చువల్గా ఏంటి? నేను 2 moles per liter ఆఫ్ రెడ్ పంపిస్తున్నాను. బట్ ఐఎమ్ గెటింగ్ ఇక్కడ ఈ టైం దగ్గర ఓన్లీ 0.5 కాన్సన్ట్రేషన్ రెడ్ బయటకు వచ్చింది. అంటే మిగిలిన 1.5 కాన్సన్ట్రేషన్ వైట్ ఉన్నట్టు కదా. అలా మీరు ఇంకొక టైం దగ్గర తీసుకోండి, జస్ట్ ఈ టైం దగ్గర సమ్ సే 1.75 ఆఫ్ రెడ్ ఉంది, ఇది 1.75 రెడ్ అనుకోండి. అంటే మిగిలిన ఇదెంత? సమ్ 0.25 అన్నది ఎవరు? ఇది వైట్ అనమాట. సో మొత్తానికి ఈ ఏరియా ఏదైతే ఉందో దిస్ విల్ సిగ్నిఫై వైట్ ఫ్లూయిడ్. గాట్ ద పాయింట్? ఎవ్రీవన్, అందరికి పక్కా అర్థమైందా? నిన్న నేను ఇక్కడ కన్ఫ్యూజ్ చేసినట్టున్నా మిమ్మల్ని. ఓకే. సో ఇప్పుడు ఈ గ్రాఫ్ లో మన ఎక్స్పెరిమెంటల్ ఫ్లూయిడ్ రెడ్డా వైటా? ఐ మీన్ ఎవరు మినిమం ఉంటే వాళ్ళని రికార్డ్ చేసుకోవడం ఈజీ అవుతుంది కదా. నువ్వు ఎగ్జిట్ ఆఫ్ ద రియాక్టర్ దగ్గర కూర్చొని వైట్ ని మెజర్ చేస్తే ఇట్ విల్ బి సింపుల్ ఫర్ యూ కదా. వెన్ వైట్ స్టాప్స్ కమింగ్ అవుట్ యూ కెన్ స్టాప్ యువర్ ఆర్టీడీ ఎక్స్పెరిమెంట్. సో గ్రాఫ్ ఈ సి రెడ్ వర్సెస్ టైమే, బట్ దిస్ ఏరియా దట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. మనకి ఇప్పుడు మీన్ రెసిడెన్స్ టైమ్ ఆఫ్ ద రియాక్టర్ కావాలి అంటే
మీన్ రెసిడెన్స్ టైం ఎవరిది చెక్ చేస్తారు? వైట్ ఫ్లూయిడ్దా, రెడ్ ఫ్లూయిడ్దా? రెడ్ ఫ్లూయిడ్ అయితే ఇన్ఫినైట్ టైం వరకు వస్తూనే ఉంటుంది. నువ్వు ఎంతసేపు ఇన్పుట్ పంపిస్తే అంతసేపు వచ్చేస్తూ ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ రెసిడెన్స్ టైమ్ ఆఫ్ ద రియాక్టర్ బై యూజింగ్ అ స్టెప్ ఎక్స్పెరిమెంట్, then what do you have to calculate RTD of red fluid or white fluid? Yes, వైట్ ఫ్లూయిడ్. white fluid. ఇక్కడ వరకు క్లియరా అందరికి? ఓకేనా? సో ఇప్పుడు మన రెసిడెన్స్ టైం ఫార్ములా ఏముంటుంది చెప్పండి. లైక్ ఇప్పుడు మన ఏరియా హారిజాంటల్ గా చూస్తారా, వర్టికల్ గా చూస్తారా? ఇప్పుడు ఇదైతే హారిజాంటల్ అంటే దిస్ ఈజ్ ఒక్క సెకండ్, ఈ ఏరియా కావాలా మనకి, ఈ ఏరియా కావాలా? సెకండ్ ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు చెప్పండి. లైక్ ఇప్పుడు ఇందాక మనం ఏం చేసాం, ఇంటిగ్రల్ సిడిటి అని రాసాం. ఇఫ్ దిస్ ఈస్ ద గ్రాఫ్ అండ్ ఐ వాంట్ దిస్ ఏరియా, ఇది సి ఇది టీ అయితే ఇంతకు ముందు ఎక్స్పెరిమెంట్స్ లో అంటే ఈ వర్సెస్ టీ దాంట్లో వీ హ్యావ్ రిటర్న్ ఇంటిగ్రల్ సిడిటి యాజ్ ద ఏరియా. ఇప్పుడు ఇక్కడ నాకు ఏరియా కావాలి అంటే వాట్ ఈస్ ద ఫార్ములా అని అడుగుతున్నా. అక్క ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కనుక్కొని మైనస్ ఇంటిగ్రేషన్ సిడిటి చేస్తే ఇది రెక్టాంగిల్ అని ఎలా చెప్పగలుగుతాం? ఇది ఒక కర్వ్ కదా, ఇలా కర్వ్ ఉంటుంది, నేను అలా గీసాను, అర్థమైంది? ఇలా అదొక కర్వ్, అంత పర్ఫెక్ట్ రెక్టాంగిల్ కాదు. లేదు ఇంటిగ్రల్ లోనే చెప్పండి. అంటే ఇప్పుడు ఇది సిడిటి కదా, అలా ఇదేమవుతుంది అంటే యూ హ్యావ్ టు బేసికల్లీ ఇలా అనమాట. నేను దీన్ని జస్ట్ కొంచెం ఫ్లిప్ చేస్తున్నా. ఈజ్ ఇట్ నాట్ దిస్ వే? గ్రాఫ్ ఎలా ఉంటుంది అక్క స్ట్రైట్ లైన్ టైప్ వచ్చేసి ఒక కర్వ్ లెక్క ఉంటుంది అంతే. ఇది ఇప్పుడు ఈ కర్వ్ ని ఇలా తిప్పండి. మనం మన గూగుల్ ఫొటోస్ లో రొటేషన్ చేస్తూ ఉంటాం ఫొటోస్ ని, అలా రొటేట్ చేస్తే వచ్చేది. అంటే బేసికల్ గా మనకి ఏరియా ఎప్పుడు కూడా ఇంటిగ్రల్ వైడిఎక్స్. ఇప్పుడు ఈ పర్టికులర్ గ్రాఫ్ కి వై ఎవరు? టైం కదా, ఈ ఏరియాకి అంటున్నా. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ లాగా కదా. ఐ వాంట్ క్యాలిక్యులేట్ దిస్ ఏరియా. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఇప్పుడు నాకు ఈ ఏరియా కావాలి. ఏరియా అండర్ ఈ గ్రాఫ్ కాదు, ఈ గ్రాఫ్ నాకు కావాల్సింది. ఇది నా గ్రాఫ్ ఇప్పుడు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఏరియా ఇంటిగ్రల్ టీడీసీ అవుతుంది. ఓకేనా? వై డిఎక్స్, ఇది వై, ఇది డిఎక్స్. ఓకే, ఏరియా ఆఫ్ వైట్ ఫ్లూయిడ్ కావాలి అంటే ఇదన్నమాట. ఇప్పుడు అట్లానే రెసిడెన్స్ టైం, యావరేజ్ రెసిడెన్స్ టైం టౌ బార్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ టీడీసీ బై ఇంటిగ్రల్ డిసి. కాన్సన్ట్రేషన్ ఈస్ చేంజింగ్ ఫ్రమ్ 0 to Cmax. ఇక్కడ కూడా డిసి, ఇక్కడ చేంజింగ్ వేరియబుల్ ఎవరు? డిసి. డిసి ఈస్ చేంజింగ్ ఫ్రమ్ 0 to Cmax. ఓకేనా? చెక్ ద యూనిట్స్. కాన్సన్ట్రేషన్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతే యూ విల్ బి గెటింగ్ టైం. సో ఫర్ ద స్టెప్ ఎక్స్పెరిమెంట్ రెసిడెన్స్ టైం కి ఫార్ములా ఏంటి? టౌ బార్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to Cmax TDC divided by integral DC 0 to Cmax. Integral DC 0 to Cmax is nothing but Cmax కదా. డైరెక్ట్ ఇక్కడ ఇంకెవరు లేరు కదా. ఇంటిగ్రల్ DC అంటే C, ఫ్రమ్ 0 to Cmax it will be Cmax. సో 1/Cmax డైరెక్ట్ గా. ఇంటిగ్రల్ 0 to Cmax TDC divided by Cmax. This will be the residence time of the reactor. Okay now? Any doubts up till here? క్లియరే ఉంది కదా. మీకు అర్థమైందా ఇక్కడ ఈ వైట్ ఫ్లూయిడ్ ఏరియా ఎందుకు కన్సిడర్ చేస్తున్నాం? వై దట్ ఏరియా బేసికలీ బికేమ్ ద ఏరియా ఆఫ్ వైట్ ఫ్లూయిడ్? అదంతా అర్థమైందా? ఓకే ఓకే. సో ఇంకొక విషయం ఏంటి, ఇప్పుడు సేమ్ అక్కడ మనం ఈ వర్సెస్ టీ గీసినట్టుగా ఇక్కడ ఎఫ్ అన్నమాట. ఇక్కడ ఎఫ్ వర్సెస్ టీ అంటాం వీటిని. అంటే ఇక్కడ సి మ్యాక్స్ డివైడెడ్ బై ఇది 1 అయిపోతుంది. అప్పుడు
అర్థమైందా? ఈ వర్సెస్ టీ గ్రాఫ్ గీసామా? ఇది టీ అయితే ఏం చేసాం, ఈ కాన్సన్ట్రేషన్ని టోటల్ మాక్సిమం కాన్సన్ట్రేషన్తో డివైడ్ చేస్తే మనకి ఏరియా అండర్ ద గ్రాఫ్ ఎప్పుడు కూడా 1 ఉంటుంది అని మాట్లాడుకున్నాం కదా. సో if the similar dimensionless graph has to be given for step input, then divide f is equal to c divided by c max ఇక్కడ కూడా. సో ఈ గ్రాఫ్లో ఏమవుతుందంటే ఇక్కడ కాన్స్టెన్సీ వచ్చింది ఎక్కడ, సి మ్యాక్స్ దగ్గరే కదా, ఇదే కదా సి మ్యాక్స్. సో సి మ్యాక్స్ డివైడెడ్ బై సి మ్యాక్స్ అయితే 1 అయిపోతుంది అక్కడ. సో హౌ విల్ బి ఎఫ్ వర్సెస్ టైమ్ గ్రాఫ్ అంటే ఇది ఎఫ్, ఇది టైమ్, గ్రాఫ్ ఇలా ఉంది అండ్ దిస్ కాన్స్టెంట్ ఇక్కడ ఇది 1. ఓకే, దిస్ ఈస్ ద ఏమంటారు అక్కడ ఈ వర్సెస్ టీ గ్రాఫ్ ఫర్ పల్స్ ఇన్పుట్ ఎలాగో ఇక్కడ ఎఫ్ వర్సెస్ టీ గ్రాఫ్ అనమాట. అర్థమైందా? వేర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై సి మ్యాక్స్. ఇక్కడ మీకు ఒక ఎక్సర్సైజ్ ఇస్తున్నాను, ఇక్కడ వరకు అర్థమైందా? స్టెప్ ఇన్పుట్లో రెసిడెన్స్ టైం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అండ్ హౌ ఈస్ ద ఈక్వివాలెంట్ ఆఫ్, ఇప్పుడు ఇక్కడ సి వర్సెస్ టీ, సి వర్సెస్ టీకి ఈ వర్సెస్ టీ కదా పల్స్ ఇన్పుట్లో, స్టెప్ ఇన్పుట్లో సి వర్సెస్ టీకి ఈ ఎఫ్ వర్సెస్ టీ గ్రాఫ్కి ఇస్తాం అనమాట. ఓకేనా? వేర్ ఎఫ్ ఈజ్ అగైన్ ఈక్వల్ టు సి డివైడెడ్ బై సి మ్యాక్స్. హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టూడ్ అప్ టిల్ హియర్? ఈస్ దర్ ఎనీ కన్ఫ్యూజన్ ఎనీవేర్? ఓకే, సో ఒక ఎక్సర్సైజ్ ఇచ్చే ముందు ఒక ప్రాబ్లమ్ ఇస్తాను ఫస్ట్. ఓకే, ఇఫ్ యూ అండర్స్టూడ్ జస్ట్ రైట్ నోట్ దిస్ ప్రాబ్లమ్ అండ్ ట్రై టు డూ దిస్. A liquid is flowing through. నా సైడ్ నుంచి ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందా మీకు? లేదక్క. ఓకే, థ్యాంక్ యూ. A liquid is flowing through a reactor. A liquid is flowing through a reactor at a constant flow rate. Full stop. A step input of tracer concentration 1 mole per minute. Sorry, tracer concentration కాదు, ఆఫ్ ట్రేజర్ బ్రాకెట్లో నార్మల్గా 1 mole per minute అని రాసేసేయండి. A liquid is flowing through a reactor at constant flow rate. A step input of tracer bracket లో 1 mole per minute is given at time t equal to 0. Is given at time t equal to 0. The variation of C versus T graph ఇచ్చారు. I'm drawing the graph. Straight line. 1, 5. This point is 5,1. The 1. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ టౌ బార్ ఎంతో కనుక్కోండి, నెక్స్ట్ వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ ఎంతనో కూడా కనుక్కోండి. సి ఇక్కడ ఇప్పుడు మనం పంపించిన కాన్సన్ట్రేషన్ ఇంతకుముందు దాంట్లో లైక్ m/v డాట్ గుర్తుందా? m/v డాట్ వాజ్ ఈక్వల్ టు ఏరియా అండర్ ద గ్రాఫ్ కదా ఫర్ ఇన్ పల్స్ ఇన్పుట్. స్టెప్ ఇన్పుట్లో ఏమవుతుంది? m/v. ఉన్నారా? m/, వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్. పల్స్ ఇన్పుట్ లో అయితే ఏరియా అండర్ ద గ్రాఫ్ అయ్యింది కదా, ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ కూడా ఏరియా అండర్ ద గ్రాఫ్ అవుతుందా? నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా? మనం పల్స్ ఇన్పుట్ లో ఏం చేసాము, వైట్ వెళ్తూ ఉంది, సడన్ గా కొంచెం రెడ్ పంపించి మళ్ళీ వైటే పంపించాం, అంటే ఈ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ రెడ్ పంపించాం అండ్ దానికే గ్రాఫ్ వేసాం, ఈ రెడ్ ఎలా బయటకు వస్తుంది అని. ఫస్ట్ అట్లా కొంచెం 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 వచ్చింది, తర్వాత చాలా చాలా వచ్చేసింది, మళ్ళీ కొంచెం 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 వచ్చి లాస్ట్కి ఆల్మోస్ట్ అయిపోతుంది. సో
total concentration of the red scent was equal to ఏరియా అండర్ ద గ్రాఫ్ కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇనీషియల్ గా వైట్ పంపించేసాను, తర్వాత టీ ఈక్వల్ టు 0 ఐ స్టార్టెడ్ టోటల్లీ పంపింగ్ రెడ్ ఇన్ టు దిస్. ఓకే, సే మై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెడ్ ఇస్ సమ్ m/v. సో ఇప్పుడు ఈ గ్రాఫ్ లో ఈ m/v ఏది రిప్రజెంట్ చేస్తుంది అంటున్నా. ఈజ్ దిస్ ద ఏరియా అండర్ ద గ్రాఫ్ ఆర్ ఈజ్ ఇట్ ఎనీథింగ్ ఎల్స్? క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు రెడ్ కాన్సన్ట్రేషనే కదబ్బా m/v అన్నది. ఎక్కడైనా కూడా m by volumetric flow rate is the concentration of red that we are sending. So for pulse input we said that this m/v will be equal to area under the graph. ఇప్పుడు ఇక్కడ రెడ్ m/v ఏంటి అని అడుగుతున్నా ఈ గ్రాఫ్ లో. చెప్పండి, అర్థం అవ్వలేదా స్టెప్ ఇన్పుట్ ది? అబ్బా m/v అంటే ఏంటబ్బా? కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెడ్ కదా. మరి m/v ఇస్ నథింగ్ బట్ ఈ Cmax కదా. కాదా? అర్థమైందా అవ్వలేదా? My claim is I'm saying this m/v, this concentration of red is nothing but Cmax. How many of you will accept with me or will not accept with me? So didn't get this కదా, అర్థం అవ్వలే కదా. ఇదిగో ఒక విషయం, ఒక్కసారి స్టెప్ ఇన్పుట్ మళ్ళీ చెప్తున్నా వినండి. ఒక రియాక్టర్ ఉంది, ఒక రియల్ రియాక్టర్ ఉంది. I have sent white fluid continuously through the reactor. First tell me, is my voice audible? Yes, akka. ఫస్ట్ వైట్ ఫ్లూయిడ్ కంటిన్యూస్ గా పంపించాం, స్టడీ స్టేట్ వచ్చింది. స్టడీ స్టేట్ అంటే ఏంటి, నేను ఎంత పంపిస్తున్నానో అంత బయటకు వస్తుంది. నౌ ఎట్ టైమ్ t ఈక్వల్ టు 0 నేను ఏం చేశానంటే ఐ హ్యావ్ స్టాప్డ్ సెండింగ్ వైట్ ఫ్లూయిడ్ అండ్ స్టార్టెడ్ సెండింగ్ రెడ్ ఫ్లూయిడ్ కంప్లీట్లీ. ఓకేనా? ఎట్ t ఈక్వల్ టు 0 రెడ్ ఫ్లూయిడ్ స్టార్ట్ చేశాను, అంటే ఇదంతా ఇంకా వైటే ఉంది, జస్ట్ ఇప్పుడే రెడ్ స్టార్ట్ అయింది అండ్ కంటిన్యూస్లీ ఐఎమ్ సెండింగ్ ఓన్లీ రెడ్. ఓకే, సో ఇప్పుడు దీని కాన్సన్ట్రేషన్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అని నేను ఎగ్జిట్ దగ్గర కూర్చొని గ్రాఫ్ వేస్తున్నా. ఇక్కడ కూర్చున్నాను, ఐఎమ్ సిట్టింగ్ ఎట్ ఎగ్జిట్ అండ్ ఐఎమ్ జస్ట్ డ్రాయింగ్ ద గ్రాఫ్ హౌ విల్ మై రెడ్ ఫ్లూయిడ్ కమ్ అవుట్ అని చెప్పేసి. సో సి రెడ్ వర్సెస్ టైం గ్రాఫ్ వేస్తున్నా. ఎట్ టైమ్ t ఈక్వల్ టు 0, ఎగ్జాక్ట్ గా t ఈక్వల్ టు 0 దగ్గర ఇప్పుడే ఎంటర్ అయింది రెడ్ ఫ్లూయిడ్. సో నువ్వు ఎగ్జిట్ దగ్గర కూర్చుంటే నీకు అసలు ఏం రెడ్ రాదు. సో ఇట్ ఈస్ 0. యాక్సెప్టెడ్? దెన్ ఇది ఒక రియల్ రియాక్టర్ కాబట్టి దేర్ విల్ బి సర్టెన్, ఎలా పంపించింది అలా బయటికి రావడం ఉండదు. అంటే టోటల్ వైట్ వెళ్ళిపోయాకే రెడ్ వస్తుంది అని ఏం గ్యారంటీ లేదు. మేబీ 1 or 2 3 to 4 molecules of forward along with the white fluid. So slowly the concentration of red will increase. And at a point of time when complete white is exited, ఇంకా టోటల్ రెడ్ మిగులుతుంది కాబట్టి it has become constant. సో ఈ కాన్స్టెంట్ కాన్సన్ట్రేషన్ అన్నది ఏంటి అసలు? ఇట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెడ్ ఫ్లూయిడ్ దట్ ఐ హ్యావ్ సెంట్. నేను అసలు ఏ కాన్సన్ట్రేషన్ తో రెడ్ ఫ్లూయిడ్ అయితే పంపిస్తున్నానో ఇది ఆ కాన్సన్ట్రేషన్. ఫైనల్ గా అది అచీవ్ అవుతుంది, ఎందుకంటే దెర్ ఈస్ నో మోర్ వైట్ మాలిక్యూల్ టు డైల్యూట్ మై రెడ్. ఓకే, సో ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ, ఇఫ్ ది నెంబర్ ఆఫ్ మోల్స్ డివైడెడ్ బై వాల్యూమ్, ఇఫ్ దిస్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెడ్ దట్ ఐ హ్యావ్ సెంట్, ఈస్ దిస్ నథింగ్ బట్ దిస్ Cmax అని అడుగుతున్నాను. ఈజ్ ఇట్ ఆర్ నాట్? ఇప్పుడు నిజంగా అర్థమైందా? ఇందాక ఎందుకు ఆన్సర్ చేయలేకపోయారు? అప్పుడు ఇందాక నేను అనేది అర్థం కాలేదా? ఇదే క్వశ్చన్, వాట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెడ్ అని అడుగుతున్నాను. విల్ ఇట్ బి ఇన్ లైక్ ప్రీవియస్ కేస్, విల్ ఇట్ బి ఏరియా అండర్ ద కర్వ్? అంటే ఇందులో మనము వైట్ ఫ్లూయిడ్ డిసైడింగ్ తీసుకున్నాం కదా, మేబీ అది తీసుకోవాలేమో డౌట్. అచ్చా, వైట్ ఫ్లూయిడ్ ఇక్కడ m.v అన్నది నేను పంపిస్తున్న రెడ్ ఫ్లూయిడ్ కాన్సన్ట్రేషనే. నేను అడిగేది అదే అనమాట. ఓకేనా? రెడ్ ఫ్లూయిడే కదా మనం ఫ్లో చేస్తున్నాం, దాని కాన్సన్ట్రేషన్ m/v అయితే ఇది గ్రాఫ్ లో ఎవరు డెపిక్ట్ చేస్తారో అని అడుగుతున్నా అంతే.
ఓకే అక్క, ఇప్పుడు అర్థమైంది. ఓకేనా? ఇట్ ఈస్ నథింగ్ బట్ సి మ్యాక్స్. ఓకే కదా? నిజంగా ఓకేనా? Yes, okay. ఓకే. Yes, అక్క. నౌ యూ ప్లీజ్ సాల్వ్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ టౌ బార్ అండ్ వాట్ ఈస్ ద వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ విత్ విచ్ దట్ రెడ్ ఈస్ సెంట్? ఇక్కడ మళ్ళీ వేసేస్తా ఫాస్ట్గా. ఇది గ్రాఫ్. మీకు ఈ గ్రాఫ్ చూసినప్పుడే అర్థం కావాలి. ఇట్లా ఒక కాన్స్టెన్సీ వచ్చింది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టెప్ ఇన్పుట్. ఇట్లా స్టెప్ ఇన్పుట్. ఓకే, ఇది 1. Cmax is 1. This is C red versus time graph. And this is 1 minute. And here it is 5 minutes. Okay, now? ఇది గ్రాఫ్. నాకు యావరేజ్ రెసిడెన్స్ టైం ఎంత? నేను యావరేజ్ రెసిడెన్స్ అని చెప్తాం, రెడ్డింగ్ వస్తూనే ఉంటుంది కదా. సో టౌ బార్ ఎంత అండ్ వాట్ ఈస్ ద వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ విత్ విచ్ ఐ హ్యావ్ సెంట్ ఏంటి రెడ్ ఫ్లూయిడ్. వాట్ ఈస్ ద వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్? ఇప్పుడు ఇందాక ప్రాబ్లమ్స్ లో వి బార్ క్యాలిక్యులేట్ చేయాలంటే యూ హ్యావ్ ఈక్వేటెడ్ ఇట్ విత్ ఏరియా అండర్ ద గ్రాఫ్ కదా. ఇక్కడ అవసరం లేదు. యూ కెన్ డైరెక్ట్లీ ఈక్వేట్ ద కాన్సన్ట్రేషన్ విత్ సి మ్యాక్స్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రెడ్ సెంట్ ఇస్ 1 అనుకోండి. వాడు ఏమి ఇవ్వలేదు కాబట్టి యూ కెన్ టేక్ ఇట్ యాజ్ 1. ఓకే, వాట్ ఈస్ ద టైం? 6:30. 6:33 కల్లా చెప్పాలి. 3 minutes. ఇవన్నీ స్ట్రైట్ లైన్స్, కర్వ్స్ కాదు. యా, ఎనీబడి? ఎవరికైనా వచ్చింది ఆన్సర్? చేస్తున్నారా? చేయనా? ట్రై చేస్తున్నారా? చేసేనా? అక్క 3 minutes అనుకుంటున్నాను. కరెక్ట్. టీ బార్ ఈస్ 3 minutes. ఎంతమందికి వచ్చింది?
నాకు అంతే వచ్చింది. ఓకే. వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్? సింపుల్ వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ అయితే ఎంత? 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 1 అంతే. నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ Cmax ఎంత ఇచ్చింది గ్రాఫ్‌లో? 1 గదా! అంతే. నెంబర్ ఆఫ్ మోల్స్ 1 అని ఇచ్చారు. సో, వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ కూడా 1. ఇప్పుడు చెప్పండి, మీ దగ్గర టౌ బార్ ఉంది, వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ ఉంది. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ రియాక్టర్? 3 లీటర్స్ అక్క దీనికైతే. 3 liters. దట్స్ ఇట్. వాల్యూమ్ ఆఫ్ ద రియాక్టర్ ఈస్ నథింగ్ బట్ వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ ఇంటూ రెసిస్టెన్స్ టౌ బార్ కదా. సో 3 లీటర్స్. ఓకేనా? సో ఒకసారి నేను ప్రాబ్లం చేసేస్తాను ఎవరికైతే రాలేదో వాళ్ళ కోసం. గ్రాఫ్ ఇలా ఉంది. ఇట్ ఈస్ అ స్ట్రైట్ లైన్. ఒక్క నిమిషం. ఇది 1, ఇది 5, ఇది 5,1 ఈ పాయింట్. దిస్ ఇస్ అగైన్ 1. సో మనకి ఇప్పుడు ఈ ఏరియా కావాలి. వాట్ ఈస్ అవర్ రెసిడెన్స్ టైం ఫార్ములా? టీడీసీ డివైడెడ్ బై Cmax. Cmax ఎలాగో 1. సో టీడీసీ కాబట్టి నవ్ ఐ వాంట్ టీ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఫస్ట్ ఈ లైన్ ఈక్వేషన్ రాసుకుందాం. లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది? టీ మైనస్ 1 ఇంటూ స్లోప్ ఎంత? 1 minus 0 by 5 minus 1, 1/4 is equal to concentration minus 0. Then 1,0 పాయింట్ తీసుకొని I have written this line equation. ఇక్కడ వరకు ఓకేనా లైన్ ఈక్వేషన్? సో నౌ వాట్ ఈస్ టీ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ సి అంటే ఏం రాస్తాం? టీ ఈజ్ ఈక్వల్ టు 4c plus 1. ఓకే. సో ఇంటిగ్రల్ టీడీసీ which is equal to integral 4c plus 1 into dc, which is equal to 4c square by 2 plus c. What is the limits? 0 to Cmax. Cmax ఎంత? 1. ఇలాగే చేశారా అందరూ, లేదంటే జామెట్రిక్ గా గ్రాఫ్ క్యాలిక్యులేట్ చేశారా? జామెట్రీ దాకా. ఓకే. అంటే ఇక్కడ అంటే రెగ్యులర్ షేప్ ఉంది కాబట్టి నడుస్తుంది, బట్ ఇది ప్రొసీజర్ జనరల్ గా. సో 2 + 1 3 minutes. ఓకేనా? జస్ట్ ఆ లైన్ ఈక్వేషన్ రాశాను. టీ ప్లేస్ లో టీ ఏది ఎప్పుడు కూడా ఈ డీసీ డిటి ఇక్కడ ఈ డిఫరెన్షియల్ లో ఏముంటుందో ఈ మెయిన్ పార్ట్ ని ఆ డిఫరెన్షియల్ ఫంక్షన్ లో రాసుకోవాలి. సో టైమ్ ఐ హావ్ రిటర్న్ ఇట్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అండ్ సింపుల్ ఇంటిగ్రేషన్ 4t² by 2 + c 4/2 + 1 3 minutes. క్లియరా? ఓకే. మీకు ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇస్తున్నా. You just try to find out what will be the relation between F and E. ఇప్పుడు మనం పల్స్ ఇన్పుట్ లో చేసిన ఎఫ్ కర్వ్ అంటే F కి, సారీ స్టెప్ ఇన్పుట్ లో చేసిన F కి, పల్స్ లో చేసిన E కి ఒక రిలేషన్ ఉంటుంది. అది ఆలోచిస్తారా, 11th పిల్లో చదువుతారా మీ ఇష్టం. సరే, ఐ గివ్ యూ విత్ పేజ్ నెంబర్ ఆఫ్ 11th పిల్ ఆల్సో. పేజ్ నెంబర్ 254 and 255 లో ఉంటుంది అనుకుంటా. ఒకసారి చదివి మీకు ఏమర్థమైందో నాకు చెప్పండి. F equals to E by Cmax అక్క. F ఈక్వల్ టు E by Cmax కాదు, కానీ కరెక్ట్ డైరెక్షన్ లోనే ఆలోచిస్తున్నా. ఓకే అక్క. మీరు ఎలా అర్థం అంటే ఇది ఆలోచించడానికి ఎలా ఆలోచించండి అంటే ఐ జస్ట్ గివ్ యూ ఎ క్లూ. ఇప్పుడు ఇది E వర్సెస్ T కదా, ఇది F వర్సెస్ T అనుకుందాం. మీరు ఈ గ్రాఫ్ లో ఎప్పుడు కూడా సిగ్నిఫికెన్స్ ఏంటో ఆలోచించాలి. ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు ఈ గ్రాఫ్ దగ్గర ఇలా ఈ పాయింట్ తీసుకున్నాను అనుకో, ఊరికే వాట్ డస్ దిస్ మీన్ అని చెప్పాను. ఇప్పుడు ఈ టైం ఒక సమ్ టీ డాష్ అయితే the area to the left of this graph will give you the fraction of molecules whose age is less than t, and this area will give you the fraction of molecules whose age is greater than t. అంటే ఈ గ్రాఫ్ తోని మనకి అలా తెలుస్తుంది. అంటే హౌ మనీ ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ హ్యావ్ ఇంత ఏజ్ కన్నా తక్కువ ఎవరికి ఉన్నాయి, ఎక్కువ ఎవరికి ఉన్నాయి, అలాంటిది ఈ గ్రాఫ్ చెప్తుంది. ఎఫ్ గ్రాఫ్ తీసుకుంటే మీరు ఇప్పుడు ఒక పాయింట్ తీసుకున్నారు అనుకోండి, వాట్ డస్ దిస్ సిగ్నిఫై అంటే ఏం చెప్తారు? జస్ట్ థింక్. ఈ ఎఫ్ అంటే ఇట్ ఇస్ బేసికల్లీ C read by Cmax, ఇది టైమ్. సో ఇప్పుడు ఎనీ పాయింట్ ఎట్ సమ్ టైమ్
ఇప్పుడు ఈ పాయింట్ ఏం సిగ్నిఫై చేస్తుంది? ఫ్రాక్షన్ ఆఫ్ రెడ్ ఫ్లూయిడ్ ఇన్ ద స్ట్రీమ్ అనుకో. ఫ్రాక్షనా ఎగ్జాక్ట్లా కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెడ్ దట్ ఈస్ ఇన్ ద స్ట్రీమా? కాన్సన్ట్రేషన్. ఎగ్జాక్ట్ కాన్సన్ట్రేషన్. ఇందాకది ఫ్రాక్షన్ అంటే ఇదొక కాన్సన్ట్రేషన్, ఇదొక కాన్సన్ట్రేషన్, ఇదొక కాన్సన్ట్రేషన్. సో ఇవన్నీ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్. సో ఇదేమో ఫ్రాక్షన్ ఆఫ్ థింగ్స్, ఇదేమో ఎగ్జాక్ట్ గా కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెడ్డే కదా. కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెడ్ హూజ్ ఏజ్ ఈస్ యంగర్ దాన్ T1. యాక్చువల్గా అయితే ఈ రెడ్ మాలిక్యూల్స్ లేట్ గా రావాలి, వైట్ వెళ్ళిపోయాక రెడ్ రావాలి, కానీ ఇవన్నీ తొందరపడి ముందే వచ్చేస్తున్నాయి కదా. So these are all the this gives exactly the molecules whose age is less than T. ఇక్కడేమో it will give you a fraction of molecules, a total bunch of set of అంటే C0 నుంచి C1 దాకా ఉన్న మాలిక్యూల్స్ అన్నింటిది ఏజ్ లెస్ దాన్ T1 అలా సిగ్నిఫై చేస్తుంది ఈ గ్రాఫ్. ఇదేమో F గ్రాఫ్. సో ఇప్పుడు ఆలోచించండి, ఒకవేళ నేను ఈని ఎఫ్ని రిలేట్ చేయాలంటే హౌ దే విల్ బి రిలేటెడ్. ఇఫ్ యూ కొంచెం సేపు ఆలోచించిన తర్వాత జస్ట్ గో టు 11th spill పేజ్ నెంబర్ 254, 255 అండ్ ట్రై టు గివ్ అ రీడింగ్. అది కొంచెం ఒకసారి చదివితే ఒక మంచి ఫీల్ వస్తుంది. ఒక్కసారి చదవండి, నేను ఇది రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? దిస్ ఈస్ ద ఎక్సర్సైజ్ ఫర్ టుడే. 11th spillలో ఇది చదవండి, లేదంటే మీకు చూపించమంటే చూపిస్తాను. ఒక్క నిమిషం ఆగండి. ఇదిగో ఇక్కడ ఉంటుంది పేజ్ నెంబర్ 264 అంట, సారీ 254 చెప్పాను కదా. పేజ్ నెంబర్ స్క్రీన్ కనిపిస్తుందా? నేను నా నోటే కనిపిస్తుందా, వన్ నోట్ కనిపిస్తుందా, పీడిఎఫ్ కనిపిస్తుందా? సో ఇక్కడ ఉంది చూడండి, రిలేషన్షిప్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఈ కర్వ్స్ అని ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఇక్కడ. మంచిగా ఆలోచించి చదవండి, నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తా దాన్ని. ఓకేనా? సో ఈ స్టెప్ అండ్ పల్స్ క్లియరా? ష్యూర్ కదా? నాకు తెలిసి అయితే ఈ మీదనే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి గేట్ లో. సో ఎఫ్ ఏంటి తెలుసుకొని పెట్టుకోవడం బెటర్. నెక్స్ట్ ఇప్పుడు మనము ఐడియల్ రియాక్టర్స్ యొక్క ఆర్టీడీ గీయడానికి ట్రై చేద్దాం. సో దట్ మనం అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాం, మన రియల్ రియాక్టర్ ని వీ వాంట్ టు షో ఇట్ యాజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఐడియల్ రియాక్టర్స్. మన రియల్ రియాక్టర్ యొక్క పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ ని వీ వాంట్ టు ఆల్మోస్ట్ మేక్ ఇట్ ఈక్వివాలెంట్ ఆర్ ఈక్వల్ టు ద combination of ideal reactors. For that to happen, first you should even know how will be the residence time distribution of ideal reactors. So ఇప్పుడు మనం డైరెక్ట్ గా గ్రాఫ్స్ కి వచ్చేద్దాం. ఇప్పుడు E వర్సెస్ T గ్రాఫ్ ఆఫ్ ఐడియల్ రియాక్టర్స్ ఎలా ఉంటుందో చూసుకుందాం. ఐడియల్ రియాక్టర్స్ E వర్సెస్ T గ్రాఫ్ చెప్పండి. ఇప్పుడు ఒక PFR ఉంది అనుకుందాం, ఒక 100 మీటర్ క్యూబ్ వాల్యూమ్ ది. I'm just sending something at a flow rate of some 10 meter cube per minute. ఇది ఇన్లెట్, ఇది అవుట్లెట్. సో హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద గ్రాఫ్ ఆఫ్ ఈ వర్సెస్ టీ టు బి? ఆర్ మీకు నచ్చితే కాన్సన్ట్రేషన్ వర్సెస్ టైం అని కూడా అనొచ్చు. దీని రెసిడెన్స్ టైం ఏమనుకుందాం, ఈ పిఎఫ్ఆర్ రెసిడెన్స్ టైం సమ్ టౌపీ అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఎట్ టైమ్ t ఈక్వల్ టు 0 ఇప్పుడు ఎట్ t ఈక్వల్ టు 0 I have entered a batch of some red molecules. Now tell me, at t equal to 0 is the ideal PFR. We are drawing E versus T graph for an ideal PFR. Now just tell me, at t equal to 0 will you find, now I'm sitting at the exit of the reactor and I'm waiting for the red molecules to come out so that I can plot my graph. ఇప్పుడు చెప్పండి, at t equal to 0 ఏమైనా రెడ్ మాలిక్యూల్స్ కనిపిస్తాయా ఎగ్జిట్ దగ్గర? No, 0. At t equal to 1 కనవాడు చెప్పలేదు నాకు. 2. సరే టౌపీనే సమ్ 10 minutes అని చెప్తా. టౌపీ ద పిఎఫ్ఆర్ రెసిడెన్స్ టైమ్ ఇస్ 10 minutes. 0 దగ్గర 0. ఓకే, 1 minute, 0, 2 minutes, 0, 5 minutes, 0, 11 minutes. 0. 0 అక్క. గుడ్. మరి ఎప్పుడు వస్తుంది కరెక్ట్ గా? 10 minutes కే 10 minutes. అందరూ బయటకు వచ్చేస్తారు. ఓకేనా?
సో ద గ్రాఫ్ ఆఫ్ ఈ వర్సెస్ టీ ఫర్ అన్ ఐడియల్ పిఎఫ్ఆర్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. జస్ట్ సే ద రెఫరెన్స్ టైమ్ ఇస్ సమ్ 10 minutes. ఈ యారో ఎందుకు పెడుతున్నానో తెలుసా? అక్కడ ఎగ్జిట్ అవుతుందని అరవ పెడుతున్నాం అక్క. మాక్సిమం కాన్సన్ట్రేషన్ అవైల్ అవుతుందన్న. ఇది ఇక్కడ ఆగిపోద్ది అని చెప్పలేం. ఇట్ గోస్ ఇన్ టిల్ ఇన్ఫినిటీ. ఎందుకో తెలుసా? మనం ఒకవేళ సి వర్సెస్ టీ గ్రాఫ్ గీసాం అనుకోండి, మనం ఏ కాన్సన్ట్రేషన్ లిక్విడ్ అయితే పంపించామో ఆ కాన్సన్ట్రేషన్ దాకా అని లైన్ కొట్టచ్చు ఇలా. ఓకే, కానీ ఈ వర్సెస్ టీకి ఏరియా అండర్ ద గ్రాఫ్ ఏముండాలి చెప్పండి నాకు? 1 అక్క. 1 ఉండాలి. సో ఇదొక లైన్. అసలు దీనికి ఏరియా అండర్ ద గ్రాఫ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా మనకు తెలియదు. సో ఈ ఈ పర్టికులర్ ఫంక్షన్ ని, అంటే ఇప్పుడు నౌ వీఆర్ డ్రాయింగ్ అ గ్రాఫ్ ఆఫ్ ఈ వర్సెస్ టీ కదా. సో నౌ ఈ ఈస్ కాల్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫంక్షన్, ఈ గ్రాఫ్ ని డిరాక్ డెల్టా ఫంక్షన్ అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ అన్ అజంప్షన్ దట్ దిస్ లైన్ విల్ గో అప్ టిల్ ఇన్ఫినిటీ అండ్ ద ఏరియా ఆఫ్ దిస్ లైన్, అంటే ఇంకా అది ఎంత మైన్యూట్ ఫ్రాక్షన్ అనుకోవాలి, దట్ విల్ బి ఈక్వల్ టు 1. ఎక్కడికి వెళ్ళి ఈ వర్సెస్ టీ గ్రాఫ్ ఏరియా అయితే 1, కానీ ఈ లైన్ ఇన్ఫినిటీ దాకా వెళ్తుంది. ఇది కూడా 11th లో మంచి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మొత్తానికి ఈ గ్రాఫ్ పేరు డిరాక్ డెల్టా ఫంక్షన్. ఓకే, దీన్ని డిరాక్ డెల్టా ఫంక్షన్ అని అంటారు. మనకి దాంట్లో వస్తుంది మ్యాథ్స్ లో కూడా, అవి ఉంటాయి చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. దాంట్లో ఇంటిగ్రల్ 0 to infinity some Dirac delta function will be equal to 1 అన్నమాట. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 ఏమవుతుంది చెప్పండి? 1/s కదా. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t అయితే 1/s². ఇప్పుడు ఇక్కడ 1/s తో స్టార్ట్ అవుతుంది కదా. ఇఫ్ ఐ వాంట్ దిస్ RHS as 1, then I have to take Laplace transform of Dirac delta function అన్నమాట. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దట్. ఈ డిరాక్ డెల్టా మొత్తానికి ఇలా గుర్తుపెట్టేసుకోండి. ఇంకా అది మీరు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చదువుతా అంటే నేను 11th లో పేజ్ నెంబర్ ఇస్తాను, లేదంటే నేను ఇవాళ చదువుకొని మీకు రేపు మంచిగా చెప్తా. ఓకే, నాకు కూడా ఎలాగో అవసరం. ఇంటర్వ్యూలో ఎవరైనా అడిగారంటే అయిపోద్ది నా పని. సో మొత్తానికి ఈ వర్సెస్ టీ గ్రాఫ్ ఆఫ్ ఐడియల్ పిఎఫ్ఆర్ ఇలా ఉంటుంది. ఓకేనా? ఎగ్జాక్ట్ గా ఆ పిఎఫ్ఆర్ రెసిడెన్స్ టైం ఎంతనో అప్పుడే ఉన్న కాన్సన్ట్రేషన్ అంతా బయటకు వచ్చేస్తుంది. దానికన్నా ముందు 0నే, దానికన్నా తర్వాత 0నే. ఓకేనా? దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ పిఎఫ్ఆర్. యాక్సెప్టెడ్? అందరికి ఓకేనా? ఓకే. సో డిస్పర్షన్, దీని ఇంకా ఎట్లా అంటారంటే డిస్పర్షన్ ఈజ్ 0. ఇఫ్ దెర్ ఈస్ సమ్ పిఎఫ్ఆర్ విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఎ పిఎఫ్ఆర్ బట్ కొంచెం ఉందనుకోండి, కొంచెం ఏమంటారు బ్యాక్ మిక్సింగ్ ఉందనుకోండి, దాని గ్రాఫ్ ఎలా ఉంటుంది తెలుసా? ఇలా పీక్ వస్తుంది. అంటే అది 0 minutes దగ్గర 0నే, 1, 2, 3 దగ్గర కూడా 0నే. బట్ ఎందుకో జస్ట్ 10 minutes కన్నా ఒక 1 minute ముందు ఎందుకో కొంచెం కాన్సన్ట్రేషన్ బయటకు వచ్చేస్తుంది అనమాట, బికాస్ ఆఫ్ లిటిల్ బ్యాక్ మిక్సింగ్. అండ్ బికాస్ ఆఫ్ లిటిల్ ఫ్రంట్ మిక్సింగ్ 10 minutes తర్వాత కూడా కొంచెం వచ్చింది అనుకోండి, దిస్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ ఏ పిఎఫ్ఆర్ బట్ విత్ లిటిల్ బ్యాక్ మిక్సింగ్. గ్రాఫ్ ఇలా ఉంటుంది అనమాట. అర్థమైందా? ఇలా ఉంటే ఎగ్జాక్ట్ గా స్ట్రైట్ లైన్ ఉంటే ఇట్ ఈస్ అన్ ఐడియల్ పిఎఫ్ఆర్. ఇలా కొంచెం ఈ 10 minutes కి అటు ఇటుగా కొంచెం డిస్పర్షన్ ఉందనుకోండి, వెరీ మినిమం డిస్పర్షన్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ కొంచెం, అంటే ఆల్మోస్ట్ పిఎఫ్ఆర్ కి దగ్గరకు వచ్చినట్టుగా ఉంటుంది. అదే లేదు బాగానే ఉంది డిస్పర్షన్ అనుకుంటే మాత్రం, ఇప్పుడు 10 minutes ఇక్కడ ఉంది అంటే స్టార్ట్ నుంచి కొంచెం కొంచెం వస్తూనే ఉంది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ నాట్ ఎ పర్ఫెక్ట్ పిఎఫ్ఆర్. దీంట్లో బాగా బ్యాక్ మిక్సింగ్ ఫ్రంట్ మిక్సింగ్ ఉన్నట్టు లెక్క. ఓకేనా? ఇలా ఉంటాయి. ఇఫ్ ఐ హ్యావ్ టు కంపేర్ ఈ 3, దీని R1, దీని R2, దీని R3 అన్నాను అనుకోండి, దిస్ ఇస్ R1, దిస్ ఇస్ R2, దిస్ ఇస్ R3. గివ్ మీ ద ఆర్డర్ ఆఫ్ బ్యాక్ మిక్సింగ్, అంటే ఎవరు గ్రేటర్ ఎవరు స్మాలర్ అని. ఎక్కడ బ్యాక్ మిక్సింగ్ గ్రేటర్ ఈ 3 cases లో? R1 అక్క. R1 గ్రేటర్ దాన్ నెక్స్ట్. ఓకేనా? దిస్ ఈస్ అ పర్ఫెక్ట్ పిఎఫ్ఆర్. ఇంకా ఇది బ్యాక్ మిక్సింగ్ 0 అనమాట. ఇది జస్ట్ లిటిల్ బ్యాక్ మిక్సింగ్. ఇది ఇంకా వైడ్ డిస్పర్షన్ ఎంత ఎక్కువ ఉంటే అంత బ్యాక్ మిక్సింగ్ ఉన్నట్టు లెక్క. సో దిస్ ఈస్ అ గ్రాఫ్. ఐడియల్ పిఎఫ్ఆర్ కి ఈ వర్సెస్ టీ గ్రాఫ్ ఇలా ఉంటుంది మొత్తానికి. ఓకేనా? నెక్స్ట్ సిఎస్టిఆర్. ఎనీ గెస్సెస్ హౌ విల్ బి ద గ్రాఫ్?
ఇలా అజ్యూమ్ చేసుకుందాం. ఒక సిఎస్టిఆర్ ఉంది. ఇనిషియల్ గా అంతా వైట్ ఫ్లూయిడే అనుకుందాం. సారీ, ఒక్క సెకండ్. ఇలా 2 ప్లేన్స్ వేస్తున్నా సిఎస్టిఆర్ లో. నేను ఒక 100 మాలిక్యూల్స్ ఆఫ్ రెడ్ పంపించాను అనుకుందాం. అంటే ఎట్ టీ ఈక్వల్ టు 0 మనం రెడ్ సెండ్ చేస్తాం కదా, ఈ వర్సెస్ టీ ఆ పల్స్ ఎక్స్పెరిమెంట్ లో. సో ఎట్ టీ ఈక్వల్ టు 0 ఐ హావ్ సెంట్ 100 రెడ్ మాలిక్యూల్స్. సో సిఎస్టిఆర్ లోకి వెళ్ళాక ఏమవుతుంది, 2 ప్లేన్స్ లోకి అయింది అనుకుందాం, స్ప్లిట్ అయింది. 50 రెడ్ 50 రెడ్ లాగా స్ప్లిట్ అయింది. అప్పుడు ఏమైపోద్ది, ఫస్ట్ 50 ఎగ్జిట్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ ఇంకా రెడ్ తర్వాత ఈ పల్సింగ్ ఎక్స్పెరిమెంట్ లో రెడ్డే పంపిస్తామా, వైట్ పంపిస్తామా? మర్చిపోయారా పల్స్ ఎక్స్పెరిమెంట్? జస్ట్ ఎగ్ ఒక్క టీ ఈక్వల్ టు 0 దగ్గర ఐ హావ్ సెంట్ రెడ్ మాలిక్యూల్స్ అండ్ దెన్ అగైన్ ఐ సెండ్ అగైన్ వైట్ మాలిక్యూల్సే కదా. సో ఇక్కడ 50 రెడ్ మిగిలిపోయాయి. ఇప్పుడు ఇది సిఎస్టిఆర్ కదా, ఫస్ట్ ప్లేన్ ఎగ్జిట్ అయింది. ఇప్పుడు ఈ సెకండ్ ప్లేన్ కి 50 వచ్చింది అండ్ ఫస్ట్ ప్లేన్ కి రెడ్ వచ్చింది, సారీ వైట్ మాలిక్యూల్స్ వచ్చేసాయి. నౌ వీఆర్ మిక్సింగ్ దెమ్. అప్పుడు ఏమైపోతుంది, రెడ్ ఎట్లా స్ప్లిట్ అవుతాయి, ఇన్న 50 కాస్త 25 అవుతాయి, అవునా? మళ్ళీ ఈ 25 రెడ్ విత్ సమ్ 25 వైట్ ఎగ్జిట్ అయ్యాయి. మళ్ళీ 25 రెడ్ మిగులుతాయి. మళ్ళీ ఇప్పుడు ఇది మళ్ళీ ముందుకు వస్తుంది, మళ్ళీ వైట్ వస్తుంది, మళ్ళీ షేరింగ్ అవుతుంది, మళ్ళీ మిక్స్ అయినప్పుడు 12.5. సో ఈ గ్రాఫ్ కనుక చూసుకుంటే ద గ్రాఫ్ విల్ బి లైక్ దిస్. ఈ వర్సెస్ టీ ఆర్ సి వర్సెస్ టీ మీ ఇష్టం. ఇనీషియల్ గా 50 దగ్గర స్టార్ట్ అవుతుంది, రెడ్ 50 వచ్చింది, మాక్సిమం స్టార్ట్ లోనే వచ్చేస్తుంది. ఆ తర్వాత బ్యాక్ మిక్సింగ్ వల్ల నెక్స్ట్ 25 వచ్చింది, ఆ తర్వాత 12.5, ఆ తర్వాత 6 ఎంతో చేయండి, 75 అలా ఇది సిఎస్టిఆర్ కాబట్టి ఇంకా బ్యాక్ మిక్సింగ్ అన్నది ఇన్ఫినిట్ గా జరుగుతూనే ఉంటది కాబట్టి, ఐడియల్ సిఎస్టిఆర్ అనుకుంటున్నాం కాబట్టి ఈ గ్రాఫ్ ఈ లైన్ ని టచ్ చేయకండి, ఇలా ఇన్ఫినిటీ అన్నమాట. మొత్తానికి సిఎస్టిఆర్, ఐడియల్ సిఎస్టిఆర్ యొక్క ఈ వర్సెస్ టీ గ్రాఫ్ ఇలా ఉంటది. యాక్సెప్టెడ్? ఓకేనా అందరికి? అంటే ఎక్స్ప్లెనేషన్ అర్థమైందా? అక్క ఫస్ట్ లా మాలిక్యూల్స్ రావు కదా అక్క, అంటే టీ ఈక్వల్ 0 కాడ రావు కదా అక్క. ఎంతైనా ఇప్పుడు మిక్సింగ్ కి కూడా టైం తీసుకొని టైం కావాలి కదా అక్క, ఆడ ఫస్ట్ లా ఎంటర్ అయినప్పటికీ డిస్టెన్స్ అంటే ఇలా అనుకో, లైక్ టీ గ్రాఫ్ చేస్తే ఒక టైంకి వెళ్ళి ఇట్లా స్టార్ట్ అయ్యి ఇట్లా. ఇప్పుడు నువ్వు పిఎఫ్ఆర్ తీసుకుంటే అది కదా పరిస్థితి. ఇక్కడ నుంచి ఇక్కడ ఇది సిఎస్టిఆర్ నేను టీ ఈక్వల్ టు 0 దగ్గర రెడ్ వేసేసాను అనుకోండి, మిక్స్ అయిపోతుంది కదా టోటల్ గా, ఎప్పటికప్పుడు వెళ్ళిపోవడమే కదా కంటిన్యూస్ ఫ్లో సిఎస్టిఆర్. మిక్సింగ్ కి పడే టైం కూడా తీసుకోవాలి అక్క. అంటే ఇప్పుడు ఒక పడింది, అది అదే టైంకి అక్క ఫస్ట్ లో ఉన్నది లాస్ట్ కి వచ్చేస్తుంది అక్క. అంటే మీరు ఇలా తీసుకోండి పోనీ, ఒక్క సెకండ్. అంటే ఇక్కడ చూపించడం ఎట్లా అంటే మాక్సిమం డిస్పర్షన్ చూపించడం కోసం, ఇప్పుడు ఒక సిఎస్టిఆర్ టోటల్ గా రెడ్ ఉంది అనుకుంటే ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ రెడ్ వెళ్ళిపోతుంది. అంటే ఇంకా నువ్వు అలా తీసుకుంటే ముందు వైట్ చేసి తర్వాత రెడ్ అని అట్లా కన్ఫ్యూజన్ అయిపోతుంది అనమాట. సరే, నేను ఇది కూడా ఒకసారి టెక్స్ట్ బుక్ లో ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూసి మళ్ళీ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కానీ మొత్తానికి సిఎస్టిఆర్ కి గ్రాఫ్ ఇలా ఉంటది, ఓకేనా? దిస్ ఈస్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ మాక్సిమం డిస్పర్షన్ అనమాట. అసలు ఆ ఒక పీక్ అన్నది వచ్చింది అంటే అక్కడ ఎక్కడో అక్కడ ఇందాక మనం చూసినట్టు ఇట్ ఈస్ ట్రైంగ్ టు బి అ పిఎఫ్ఆర్ అన్నట్టు. ఇందాక మనం ఈ 3 గ్రాఫ్లు వేసుకున్నాం చూడు, R1 R2 R3, ఇలా పీక్ ఏదైనా వచ్చింది అంటే ఇట్ మీన్స్ దట్ దెర్ ఈస్ సమ్ మాక్సిమం వేర్ మాక్సిమం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, ఒక సెట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ ట్రైంగ్ టు కమ్ ఎగ్జాక్ట్లీ అట్ రెసిడెన్స్ టైమ్ అని చెప్పేసి. కానీ ఇంకా సిఎస్టిఆర్ లో ఏంటంటే మనకు అంత ఛాన్స్ ఉండదు. ఎవ్రీ మాలిక్యూల్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ రెసిడెన్స్ టైం. ఒక్క మాలిక్యూల్ కూడా ఈక్వల్ టైంకి వస్తాయి అన్నట్టుగా చెప్పలేము. ఓకే, మీరు అడిగిన డౌట్ బాగుంది, నేను దానికి కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ నేర్చుకొని వస్తాను. కానీ సిఎస్టిఆర్ కి మొత్తానికి ఐడియా గ్రాఫ్ మాత్రం ఇలాగే ఉంటుంది, ఈ వర్సెస్ టీ గ్రాఫ్. అండ్ ద ఎక్స్ప్లెనేషన్ గోస్ ఇన్ దిస్ వే. అంటే
ఎట్ టీ ఈక్వల్ టు 0 టోటల్గా రెడ్ మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకుంటే ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ 50 వెళ్ళిపోతుంది. దట్ విల్ బి ద మాక్సిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెడ్. ఇంకా అంతే, ఆ తర్వాత అంతా మనం వైట్ ఫ్లూయిడే పంపిస్తున్నాం కాబట్టి ఆ వైట్తో బ్యాక్ మిక్సింగ్ జరిగి 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 ఎవ్రీ టైమ్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ద రెడ్ గెట్స్ అవుట్. అంటే నేను పంపించిన 100 మాలిక్యూల్స్కి స్టార్ట్లో 50 వస్తాయి, తర్వాత 25, తర్వాత 12.5, తర్వాత 6.5, అట్లా గ్రాఫ్ ఇలా వెళ్తుంది. ఓకేనా? ఇస్ దట్ ఓకే? మళ్ళీ ఏదైనా కన్ఫ్యూజన్లో ఉందా? ఓకే, ఒక సిఎస్టిఆర్. సో నేను ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయడం రెడ్ మాలిక్యూల్స్తో స్టార్ట్ చేస్తున్నాను. మొత్తం సిఎస్టిఆర్ మొత్తం రెడ్ మాలిక్యూల్సే ఉన్నాయి. ఓకేనా? నో, ఎట్ టీ ఈక్వల్ టు 0 నేనున్న మాలిక్యూల్స్ని 2 ప్లేన్స్లో ఉన్నాయి అనుకుంటున్నా. 50 రెడ్, టోటల్ 100 రెడ్లో 50 రెడ్ 50 రెడ్. ఎట్ టీ ఈక్వల్ టు 0 ఈ ప్లేన్ ఆఫ్ రెడ్ మాలిక్యూల్స్ బయటకు వచ్చేసాయి. ఓకేనా? వన్ ప్లేన్ జస్ట్ కేమ్ అవుట్. ఇప్పుడు ఏమవుతుంది, ఆ పైన ఉన్న ప్లేన్ కిందికి వచ్చింది, ఈ 50 రెడ్ కిందికి వచ్చింది, అండ్ నెక్స్ట్ బ్యాచ్ ఈజ్ ఎంటరింగ్, వాట్ ఎవర్ ఈజ్ ఎంటరింగ్ ఈజ్ వైట్. జస్ట్ సే ఎట్ సమ్ టీ ఈక్వల్ టు 0.1. ఇక్కడ ఒక 50 వైట్ మాలిక్యూల్స్ ఎంటర్ అయ్యాయి. ఇక్కడ మిక్సింగ్ అయింది, ఇందాక కూడా మిక్సింగ్ అయింది కానీ అందరు రెడ్డే కాబట్టి ప్లేన్ మొత్తం ఈ ప్లేన్ రెడ్డే ఈ ప్లేన్ రెడ్డే ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ మిక్సింగ్ అయినప్పుడు జస్ట్ సే యూనిఫామ్ మిక్సింగ్ కాబట్టి 25 రెడ్ ప్లస్ వైట్ 25 రెడ్ ప్లస్ వైట్ లాగా డివైడ్ అయ్యాయి అనుకుందాం. ఇప్పుడు టీ ఈక్వల్ టు 0.1 దిస్ ప్లేన్ ఈస్ గెటింగ్ అవుట్. అంటే ఉన్న 50లో కాన్సెప్ట్ 25 రెడ్ మాలిక్యూల్స్ బయటకు వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ఏమైంది, ఇప్పుడు ఈ ప్లేన్లో మళ్ళీ వీ హ్యావ్ 25 రెడ్ ప్లస్ 25 వైట్ అండ్ ఐఎమ్ సెండింగ్ అగైన్ 50 వైట్. మళ్ళీ మిక్స్ అయ్యాయి ఎట్ సమ్ టీ ఈక్వల్ టు సమ్ 0.3, 12.5. ఇంకా యూనిఫామ్ మిక్సింగ్ కాబట్టి ఐఎమ్ జస్ట్ అజ్యూమింగ్ 12.5 రెడ్ 12.5 రెడ్ లాగా అయింది. సో మళ్ళీ నెక్స్ట్ ఈ ప్లేన్ బయటకు వచ్చింది టీ ఈక్వల్ టు 0.3. సో అలా చేసుకుంటూ పోతే గ్రాడ్యువల్లీ వాట్ ఎవర్ ఇనీషియల్లీ రెడ్ అదే మ్యాక్సిమం ఉంటుంది అనమాట. స్టార్ట్లో మనకి ఏ రెడ్ అయితే వచ్చిందో అది మ్యాక్సిమం రెడ్. స్లోగా ఇనిషియల్గా 50 వచ్చింది, తర్వాత మిక్సింగ్ వల్ల 12.5, సారీ 25, 12.5, 6.25 అలా రెడ్యూస్ అవుతూ లాస్ట్కి మొత్తం వైటే ఉంటుంది. ఎక్కడో సమ్ పాయింట్ 0.0.0001 కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెడ్ అలా ఇన్ఫినైట్ టైం వరకు బయటకు వస్తూనే ఉంటుంది. సో దిస్ ఈజ్ ద మ్యాక్సిమం డిస్పర్షన్ ఈ వర్సెస్ టీ గ్రాఫ్ ఆఫ్ సిఎస్టిఆర్ అని అంటున్నా. ఓకేనా? డూ వి ఎనీవన్ హ్యాస్ ఎనీ డౌట్ ఆర్ ఏమన్నా అడగాలనుకుంటున్నారా, ఆర్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్ యాక్సెప్టెడ్? నాట్ ఓకే ఆర్ ఓకే? ఓకే అక్క. ఓకేనా? షూరా? షూర్ అక్క. Okay. So this graph is an indication of maximum dispersion. ఇంకా అలా టాప్ నుంచి అలా డిస్పర్స్ అవుతున్నది అనమాట, ఒక్కరికి కూడా టైం సేమ్ ఉండదు. ఓకే, సో ఇప్పుడు ఇలాంటి ఒక కర్వ్, ఈ కర్వ్కి క్యాన్ వి గెట్ అన్ ఈక్వేషన్? మీరు ఇక్కడ రాసుకోవచ్చు కూడా యాక్చువల్లీ. దిస్ ఇండికేట్స్ అ maximum dispersion for an ideal CSTR. Maximum dispersion. సో క్యాన్ వి గెట్ an ఈక్వేషన్ ఫర్ దిస్ కర్వ్? అంటే ఇందాక ఇప్పుడు మనం గ్రాఫ్స్లో జామెట్రికల్గా ఇచ్చారు కాబట్టి మనం చక్కగా లైన్ ఈక్వేషన్స్తో చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ గ్రాఫ్ వచ్చింది, ఈ గ్రాఫ్కి మనం మీన్ రెసిడెన్స్ టైం అన్నా ఏమైనా చేసుకోవాలంటే వీ వాంట్ ఈటీడీటీ కదా. సో ఈ అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఈ కర్వ్, ఈ కర్వ్కి ఈక్వేషన్ ఏంటి అంటే ఎలా చేస్తారు, బేసికల్గా HCR కదా. సో లెట్ us derive the equation. Can we develop an equation for this E? So we know that now I want this concentration or E as a function of time. ఏం లేదు, మన పాత ఫార్ములానే, ఇది ఒక సిఎస్టిఆర్ కదా.
There will be an inlet, then will be an exit, and there will be accumulation. So considering m moles of red fluid is added at t equal to 0. At t equal to 0, m moles of red fluid is being added. Okay, now? So write the material balance equation. Malli normal de. Red inlet is equal to red outlet plus red accumulation. Okay. Red inlet ఏంటి అంటే it is in the terms of flow rate, moles per minute. Are we continuously sending in red into the reactor or just once? జస్ట్ ఒకసారి ఇలా ఇంజెక్ట్ చేసి వదిలేసామా లేదా కంటిన్యూస్ గా పంపిస్తున్నామా రెడ్ ని? బోర్ కొడుతున్నట్టుంది ఈరోజు క్లాస్, ఎవరేం మాట్లాడట్లే. ఆర్ యు ఆల్ దేర్? ఇక్కడ ఉన్నారు. హలో అక్క. హలో. ఓకే, సో చెప్పండి, రెడ్ ని కంటిన్యూస్ గా పంపిస్తున్నామా ఒకసారి పంపించి ఆపేస్తున్నామా పల్స్ ఇన్పుట్ లో? ఒకసారి పంపించి ఆపేసాం కదా పల్స్ ఇన్పుట్ అంటే అదే కదా. సో ఇక్కడ జీరోనా? రెడ్ ఇన్లెట్ ఈజ్ ఈక్వల్ టు 0. యాక్సెప్టెడ్. ఎస్ అక్క. No red is added after t equal to 0. Next, how about red outlet? కంటిన్యూస్ గా ఇన్ఫినైట్ టైం వరకు వస్తూనే ఉందా లేదా ఇది కూడా కొంచెం సేపు వస్తుందా? ఇన్ఫినైట్ టైం వరకు వస్తుంది. అవును, ఇందాక గ్రాఫ్ బట్టి. కాబట్టి we can write this as C red into volumetric flow rate. అవునా? FA నాట్ FA గుర్తున్నాయా? మనం మోల్స్ పర్ మినిట్ లో రాసుకోవాలంటే కాన్సన్ట్రేషన్ ఇంటూ వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్. FA నాట్ ఈజ్ ఈక్వల్ టు CA నాట్ ఇంటూ V నాట్. ఓకే, సో ఇక్కడ కూడా F అంటే కాన్సన్ట్రేషన్ ఇంటూ వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ ప్లస్ అక్యుములేషన్ అంటే ఏంటి? d/dt ఆఫ్ C red into V. C red into వాల్యూమ్ ఆఫ్ ద రియాక్టర్. ఈ V బార్ అంటే వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్, ఇదేమో వాల్యూమ్ ఆఫ్ ద రియాక్టర్. ఈ ఈక్వేషన్ ఓకేనా? మెటీరియల్ బ్యాలెన్స్ ఈక్వేషన్. ఇన్లెట్ ఏమో ఇచ్చేసి వదిలేస్తున్నాం కాబట్టి అది 0. ఆర్ అవుట్ ఏమో కాన్సన్ట్రేషన్ ఇంటూ వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్. ఐఎమ్ రైటింగ్ ఆల్ ద టర్మ్స్ ఇన్ మోల్స్ పర్ మినిట్. సో C red ఇంటూ వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ ప్లస్ అక్యుములేషన్ అంటే విత్ రెస్పెక్ట్ టు టైం కాబట్టి d/dt C red ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద రియాక్టర్. ఓకేనా? నౌ ఈ కలర్ వాళ్ళు ఈ కలర్ తీసుకుంటాం. నౌ ఏమొస్తుంది? మైనస్ C red ఇంటూ వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ ఈజ్ ఈక్వల్ టు d/dt C red ఇంటూ V. C red ఒక దగ్గర తీసుకుంటే ఏమొస్తుంది? ఇంటిగ్రల్ dC red by C red is equal to V bar by V into dt. Accepted. ఇక్కడ మైనస్ పెట్టేద్దాం. ఓకేనా? జస్ట్ ఈ టర్మ్స్ అటు ఇటు చేసా అంతే. C red నటు తీసుకెళ్ళాను. ఓకే ఓకే, 1 సెకండ్. వాల్యూమ్ కాన్స్టెంటే కదా, అంతే. DC red కి C red డినామినేటర్ లోకి తీసుకొచ్చాను. వాల్యూమ్ ఇస్ కాన్స్టెంట్, సో ఐ హావ్ టేకెన్ వాల్యూమ్ దట్ సైడ్ ఇంటూ dt. ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది? ln C red లిమిట్స్ ఎంత? సే సమ్ C naught to C is equal to V bar divided by V. యాక్చువల్గా C to C naught మైనస్ సైన్ తీసేయడం కోసం I have written C naught to C. వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ బై వాల్యూమ్ ఇంటూ dt. వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ బై వాల్యూమ్ అంటే ఏంటి? టౌ బార్ కదా, 1/టౌ బార్. ఎస్ అక్క. సో ln, ఒక సెకండ్ కరెక్ట్గానే చేస్తున్నాను. C naught by C
is equal to dt by dt by tau bar. tau bar. ఇంటిగ్రేట్ చేసేస్తే ఇట్స్ t by tau bar కదా, Yes అక్క. ఇంటిగ్రేట్ చేశాక. అవునక్క. దీన్ని నేను ఇలా రాస్తాను, c by c naught is equal to c naught by c ని c by c naught చేశాను, సో ఒక మైనస్ సైన్ వస్తుంది t. Then you will get it as c is equal to c naught into e power minus t by tau bar. tau bar. సో మీరు సి వర్సెస్ సీరెడ్ వర్సెస్ టైం గ్రాఫ్ గీస్తే ఒక సిఎస్టిఆర్కి ఈ లైన్ ఏదైతే వస్తుందో ఈ లైన్ ఈక్వేషన్ ఇది మొత్తానికి, ఓకేనా. దిస్ సీరెడ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈస్ గివెన్ బై సి నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై టౌ. ఈ లైన్ ఈక్వేషన్ ఇది, ఓకే. దీన్ని ఈకి కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి. సి వర్సెస్ టీది మనకి ఇలా వచ్చింది. దిస్ ఈస్ ద గ్రాఫ్ and this equation is c naught into e power minus t by tau. E కి కన్వర్ట్ చేయడం అంటే ఏంటి, డివైడింగ్ దిస్ ఎంటైర్ థింగ్ బై c naught కదా, వాట్ ఎవర్ కాన్సన్ట్రేషన్ దట్ యు ఆర్ గివింగ్. సో దిస్ విల్ బి 1, ఇక్కడ ఏం 1 ఉండదు, ఏరియా ఇస్ 1. ది e వర్సెస్ t గ్రాఫ్ ఇక్కడ డివైడెడ్ బై c naught అయిపోయింది కాబట్టి e పవర్ మైనస్ t బై టౌ బై టౌ. నేను ఇది రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ ఈక్వేషన్ వరకు అర్థమైందా, c is equal to c naught into e power minus t by tau. డెరివేషన్ అర్థమైందా? ఓకే, లెట్ us stop it today. సో నేను మీకు రేపు ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే, మీరు ఇవాళ ఏమేమి డౌట్ అడిగారు ఒకసారి సిఎస్టీఆర్ది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీరు అన్నారు కదా t ఈక్వల్ టు 0 డైరెక్ట్గా రెడ్ తీసేసుకోవచ్చా అని, అదొకటి. ఇంకొకటి ఏదో క్లియర్గా చెప్తా అని చెప్పాను, ఈదా ఫర్ పిఎఫ్ఆర్ ఇలా ఇన్ఫినిటీకి వెళ్ళింది డిరాక్ డెల్టా ఫంక్షన్ గురించి ఇంకా కొంచెం క్లియర్గా చెప్తానని చెప్పాను, అంతే కదా. నేను ఈ 2 11th బిల్ చదువుకొని మీకు చెప్తాను. అండ్ మీకు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాను, అది కూడా ఒకసారి చూడండి. ఏమి ఇచ్చాను ఎక్సర్సైజ్ గుర్తుందా? రిలేషన్ బిట్వీన్ యూ అండ్ ఎఫ్ కనుక్కొని చెప్పాలక్క. 264 పేజ్ నెంబర్ ఆక్టేవ్ చదవాలి. అంతే 264 and 265 అక్కడ మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, అది ఒకసారి మీరు చదువుకొని వస్తే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మన ఇద్దరికి క్లియర్ అవుతుంది. నాకు కూడా అంత క్లియర్గా ఏం లేదు. I'll read it. ఓకే అక్క. I'll read these two Okay, concepts అక్క. too. Okay, thank you. షూర్ అక్క. అక్క ఓకే అక్క, చాలా తొందరగా కదా క్లాస్. 1 hour అయింది ఇంకా తీసుకోవాలి యాక్చువల్లీ.